హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అఫీషియల్ గా ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 19వ తేదీనే దసరా పండుగ అనేది రాబోతుంది. ఎలా రాబోతుంది అనేది ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, 19న మెగా డిఎస్సి సభ, సెప్టెంబర్ 19వ తేదీన మెగా డిఎస్సి సభ జరగబోతుందండి. ఆ సభలో మీరందరూ కూడా నియామక పత్రాలు అందుకోబోతున్నారు. మీరు నియామక పత్రాలు అందుకున్న తర్వాత దసరా సెలవుల్లో ట్రైనింగ్ ఉంటుందండి. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయండి. ఈ సెలవుల్లో ఒక 3 రోజులు లేదా 4 రోజులు మీకు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందండి. ఆ తర్వాత పాఠశాల పునఃప్రారంభము అక్టోబర్ 3వ తేదీన మీరు కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశము ఉందండి. ఇప్పుడు మనం ఆ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం. 19న మెగా డిఎస్సి సభ, ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు, సచివాలయం సమీపంలో నిర్వహణకు కసరత్తు, ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, దసరా సెలవుల్లో టీచర్లకు శిక్షణ మరియు కౌన్సిలింగ్, బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి. బడుల పునఃప్రారంభం అంటే ఎప్పుడండి? అక్టోబర్ 3 అండి. పూర్తిగా న్యూస్ చూడండి. మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ సభ ఎప్పుడు ఉంటుందంటే 19వ తేదీన ఉంటుందండి. ఎందుకు 19వ తేదీని సెలెక్ట్ చేయడం జరిగిందంటే 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాలకు అందరూ ఎమ్మెల్యేలు హాజరవుతారు. 19వ తేదీన వాళ్ళు అందుబాటులోనే ఉంటారని ఆ డేట్ డిసైడ్ చేయడము జరిగింది. ఆ నిర్వహించే సభ కూడా సచివాలయానికి సమీపంలో సభ నిర్వహణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క లిస్టును 15వ తేదీన విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారండి. గతంలో 12 అనుకున్నారండి, కాస్త ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ తేదీని 12వ తేదీ నుండి 10వ తేదీకి మార్చారండి. తర్వాత మంగళవారం కూడా 18 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన అనేది జరిగిందండి. మళ్ళీ వాళ్ళు వెరిఫై అనేది చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా విద్యాభవన్ లో జరుగుతూ ఉందండి. డిఈఓలు, ఆర్జేడీలు అందరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ లిస్ట్ రావడం జరుగుతుంది. అమరావతిలో నిర్వహించే సభలోనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తారు. దసరా సెలవుల్లో మీకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, పోస్టింగ్లు నిర్వహిస్తారు. సెలవుల అనంతరం మీరు అక్టోబర్ 3వ తేదీన మీ కొత్త పాఠశాలల్లో మీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలండి. అంటే ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 19వ తేదీనే దసరా పండుగ అనేది మీకు రాబోతుంది. ఇది చాలా సంతోషకరమైన వార్త అండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుకునే మీ ఇంగ్లీష్ విజయ్. థ్యాంక్ యూ.